ఎందుకనంటే బైబిల్ గ్రంథము దేవుడు ఈ యొక్క 66 గ్రంథములు కలిగినటువంటి ఈ దేవుని గ్రంథము మరి మన మంచి కోసము, మన ఆత్మీయ మేలు కోసము, విశ్వాస జీవితంలో మనము నడవడానికి, ఆయన చిత్తమును మనము గ్రహించి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు ఆయన దయచేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమును తప్పక మనము ధ్యానం చేయాలి. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, వ్యక్తిగతంగా మీరు బైబిల్ చదవడం అనేది మీ వ్యక్తిగతంగా ప్రతి మనిషి ప్రారంభించండి. ప్రతిరోజు తప్పక కనీసం మీరు ఎంతైనా మీ ఓపికను బట్టి, మీ మనసును బట్టి కనీసం మీరు ప్రార్థన చేసుకోవడానికి వీలైన రీతిగానైనా బైబిల్ చదువుకోండి. మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన చేయడానికి మీరు బైబిల్ చదువుకుంటే, మీరు కనీసం ఒక అధ్యాయమైన 2 అధ్యాయాలు చదివినా అందులో నుంచి మీ ప్రార్థన కొరకు దేవుడు కొన్ని మాటలైనా మీకు సిద్ధపరిచి ఇచ్చి, ఆ మాటల ద్వారా ఆ దిన ప్రార్థనను, ఆ దినము మీరు చేయబోయే పనులలో, మీరు వెళ్ళే ప్రతి చోట మీ ప్రార్థన, దేవుని మాటలు మీకు తప్పక మీకు మేలుకరంగా ఉంటాయి. సో కాబట్టి బైబిల్ మాత్రం తప్పక చదవండి. బైబిల్ చదవండి. ఎంతో సమయం అన్ని చోట్ల ఇస్తున్నాము. కొంత సమయమైనా దేవుని వాక్యమును చదవడానికి సిద్ధపరచుకోండి. ఎందుకంటే వాక్యము చదవడం ద్వారా మనకు వెలుగు కలుగుతుంది. వాక్యం చదవడం ద్వారా మనం దేవుని సంగతులను మనం గ్రహించగలుగుతాము. మనము ఎవరైనా దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ విషయాలను మనము త్వరగా అర్థం చేసుకోవడానికి వాటిని మనము ఆ వాక్యం చదవడం ద్వారా కొన్ని మాటలైనా మన మనసులో వాటిని మనం భద్రం చేసుకోగలుగుతాం. కనుక చదవండి, ప్రతి వ్యక్తి చదవండి, కొద్ది మాటలైనా చదవండి. కొంత సమయమైనా బైబిల్ చదవడానికి సమయాన్ని సమకూర్చుకోండి. కష్టపడి పని చేసుకుంటున్నారు, ప్రభువుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు, ప్రభు అంటే ప్రేమ, ప్రభు కొరకు జీవించాలన్న కోరిక మీలో పుట్టింది కాబట్టి ఆయనను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయనలో ఇంకా మీరు అభివృద్ధి చెందడానికి దేవుని వాక్యం చదవడం అనేది మీకు ఎంతో ప్రయోజనకరమైనటువంటిది. సో ఇది ఇశ్రాయేలీయులకు తప్పకుండా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదవడము, ఆయన గ్రంథమును చదవడం అనేది వాళ్ళకు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ. చదవండి. ఎందుకంటే మీ పిల్లలకు మీరు చదవండి, మీ పిల్లల చేత చదివించండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. ఇది మనకు బైబిల్ చెప్తున్నటువంటి విషయం అన్నమాట. కనుక బైబిల్ తప్పక చదవండి. బైబిల్ గురించి మీరు చదివి ఇంకా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. సో నేను ఈరోజు మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుతున్నాను. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడునని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథమును వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. సో ఇది అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క కొరింథీయులకు ఈ 2వ పత్రికను రాసినప్పుడు ఈ కొన్ని సంగతులను ఆయన ప్రత్యేకంగా వాళ్లకు తెలియజేస్తున్నాడు. సో పాత నిబంధన
ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? కొత్త నిబంధన, పాత నిబంధన, రెండు నిబంధనలు ఉన్నాయి. రెండు నిబంధనలు. ఈ రెండు నిబంధనలు, ఒకటేమో పాత నిబంధన, రెండోదేమో క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎప్పుడు వచ్చింది? మోషే. చెప్పండి, ఎప్పుడు వచ్చింది? మోషే ద్వారా పాత నిబంధన వచ్చింది. క్రొత్త నిబంధన ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు ద్వారా క్రొత్త నిబంధన వచ్చింది. అవునా కదా? యేసు ప్రభు వచ్చినప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది. మోషే ద్వారా, మోషే వచ్చినప్పుడు, మోషే కాలంలో పాత నిబంధన వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, పాత నిబంధన అనేది చూడండి ఒకసారి అదే అధ్యాయంలో ఏది 3వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు నాలుగో వచనం, క్రీస్తు ద్వారా దేవుని మాకిట్టి మా వలన ఏదైనట్లు మేము కిందికి రండి చెప్తా. 7-8 వచనాలు చదువు. మరణకరణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము ఇట్లుండగా సరే, ఓకే. ఇక్కడ ఏమన్నంటే మూల భాషలో కొట్టివేయబడు అనేటువంటి మాటను అక్కడ మరి ఈ మూల భాషలో రాయబడింది. సో ఎక్కడ ఆ మాట ఉంది అని అంటే 10వ అధ్యాయం 10వ వచనంలో, 3వ అధ్యాయంలో 10వ వచనంలో, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు ముందు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేని దాయును తగ్గిపోవున్నదే అన్నప్పుడు పైన 2వ అంకేసి ఏమని రాశారు? అక్కడ మూల భాషలో కింద ఏమని రాశారు? కొట్టివేయబడినటువంటిది. అంటే తగ్గిపోవడము లేక కొట్టివేయబడము అనేటువంటి దానిని ఇక్కడ ఈయన తెలియజేస్తున్నాడు. అంటే కొట్టివేయబడినటువంటిది అంటే కొట్టివేయబడడం అని అంటే ఇక పనికిరాదనే కదా. కొట్టివేసేది ఎప్పుడు? కొట్టివేయబడడం అంటే ఇక పనికిరాదని. ఏదైనా ఒక ప్రామిసరీ నోట్ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా ఒక పుస్తకం ఉందనుకోండి, అది మనకు పనికి రానప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఇంకా చించి పడేస్తాం, లేకపోతే కొట్టి పడేస్తాం మనకి. అంటే ఇంక అది పనికిరాదు అని, దానికి విలువ లేదు అని. సో విలువ లేదని తెలిసినప్పుడు మాత్రమే దాన్ని ఏం చేస్తారు? కొట్టిపడేస్తారు. కొట్టిపడేయడం అని అంటే ఏదైనా ఒక దానిని రాసినటువంటి ఆ వ్రాత ఏదైనా సరే ఇక దాన్ని అవసరం లేనప్పుడు అది కొట్టివేయబడినట్టే. ఇంకా అది పనికిరాదు కాబట్టి పక్కన పడేస్తారు. అంటే కొట్టివేయబడింది అని, ఉపయోగం లేనటువంటి దాన్ని. అయితే ఇక్కడ పాత నిబంధన అనేటువంటిది కొట్టివేయబడింది అన్నటువంటి మాటను ఇక్కడ ఈయన చెప్తున్నాడు. పాత నిబంధన ఏమైంది? కొట్టివేయబడింది. అంటే ఇప్పుడు ఈ పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పగానే మనకు కొత్త నిబంధన చదువుతున్నటువంటి వాళ్ళు, కొత్త నిబంధన గురించి బోధించుచున్నటువంటి కొంతమంది పాస్టర్స్, కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పగానే ఈ యొక్క పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పేస్తున్నారు. పాత నిబంధన అంటే ఏది? ఆది కాండము నుంచి ప్రకటన మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథాన్ని మనం ఏమంటున్నాము? పాత నిబంధన అంటున్నాం మనం. సో అసలు నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలీలకు పాత నిబంధన, కొత్త నిబంధన అనేటువంటివి ఉన్నాయా? లేదు. ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి తోరా అంటే ధర్మశాస్త్ర గ్రంథం అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం అనేది ఏదైతే ఉందో ఇది 39 గ్రంథాలు. మనము పాత నిబంధన 39 గ్రంథాలు. ఇశ్రాయేలీల గ్రంథం ఏంటంటే పాత నిబంధనని మనం ఏదైతే చెప్తున్నామో ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథమే వాళ్ళ గ్రంథం. మళ్ళీ వాళ్ళు దాన్ని పాతదని చెప్పట్లేదు, లేదు ఇంకో కొత్తది వస్తుందని కానీ కొత్తది రాబోతుందని కానీ ఇదేం చెప్పట్లే. వాళ్ళు ఆ యొక్క వాళ్ళకున్నటువంటి ఆ గ్రంథాన్ని మోసే రాసినటువంటి ఆది కాండం మొదలుకొని మలాకి చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మలాకి రాసినటువంటి ఆ యొక్క మలాకి గ్రంథం వరకు వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క గ్రంథముగా దాన్ని సిద్ధపరచుకొని
ఆ గ్రంథములో దేవుడు పూర్వము నుంచి చెప్పినటువంటి ఆ యొక్క ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేన్నైతే చెప్పారో ఆ గ్రంథాలలో ఏదైతే రాయబడిందో దానినే నమ్ముతూ దాని ప్రకారమే వాళ్ళు ఇప్పటికి కూడా అన్నీ చేస్తున్నారు. వాళ్ళు అన్నీ చేసేది అంటే పాత నిబంధన అని ఏదైతే మనం చెప్తున్నామో ఇప్పుడు ఈ పాత నిబంధనే వాళ్ళ గ్రంథము, కొత్త నిబంధన వాళ్ళ గ్రంథం కాదు. కొత్త నిబంధన అనేది అసలు వాళ్ళకు దాన్ని వాళ్ళు అంగీకరించలేదు. కొత్త నిబంధనతో వాళ్ళకి అసలు పని లేదు. యేసు ప్రభుతో పని లేదు. మారు మనసుతో పాప క్షమాపణతో యేసు ప్రభు రక్తముతోటి కొత్త నిబంధన యొక్క సంఘముతోటి కానీ క్రైస్తవులతో కానీ సో వాళ్ళు దానిని ఏమాత్రం కూడా దాన్ని అంగీకరించడం లేదు. అసలు ఇప్పుడు వాళ్ళకు దాంతో పని లేదు. ఎందుకన్నా అంటే వాళ్ళు ప్రవక్తలను, మోషేను, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ప్రవక్తల గ్రంథాలను వీటిని వాళ్ళు విశ్వసించి వాళ్ళ గ్రంథమును వాళ్ళు నమ్మి దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకా పంటికి పన్ను, కంటికి కన్ను, వాళ్ళు ఇది యొక్క మరి ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను, ధర్మశాస్త్రం యొక్క విధులను, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల నుండి వచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించుకుంటూ వాళ్ళ ప్రవక్తలు ఏదైతే చెప్పారో, ఏదైతే చేయకూడదని చెప్పారో వాటిని వాళ్ళు నెరవేర్చుకుంటూ వచ్చారు. వాటిని వాళ్ళు జరిగించుకుంటున్నారు. సో వాటిలో ఉన్న వాటిని వాళ్ళు చదువుకుంటూ వాళ్ళకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ప్రవక్తల ద్వారా చెప్పారో వాటి కొరకు వాళ్ళు ఏదైతే జరుగుతాయని నమ్ముతున్నారో వాటి కొరకు వాళ్ళు కనిపెట్టుకొని జీవిస్తున్నారు. సరే, వాళ్ళకైతే అంతవరకు వాళ్ళకు ఓకే. కానీ ఇప్పుడు క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే పాత నిబంధన కొట్టేసినారని చెప్పగానే, ఇప్పుడు పాత నిబంధన కొట్టేశారని చెప్పినప్పుడు ఇప్పుడున్నటువంటి క్రైస్తవ బోధకులు ఏం చెప్తున్నారంటే పాత నిబంధన కొట్టివేయబడింది. ఇదిగో దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని? పాతది మొదటి నిబంధన, పాత నిబంధన. సో ఈ మొదటి నిబంధనను దేవుడు ఏం చేశాడు? దీన్ని కొట్టిపడేశాడు. అంటే ఇంక పాత నిబంధనతో మీకు పని లేదు. ఇప్పుడు మీరు కొత్త నిబంధనను మాత్రమే మీరు ఏం చేయాలి? మీరు అనుసరించాలి. మనం కొత్త నిబంధననే మనము గైకొనాలి, కొత్త నిబంధనకే మనము పరిమితం. మన పాత నిబంధనతో మనకు పని లేదు అని చెప్పేసి పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన నెరవేర్చబడింది. సో కాబట్టి ఇప్పుడు మనం కొత్త నిబంధనే మనకు ప్రాముఖ్యము, కానీ పాత నిబంధన మనకు పని లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇలా బోధించుచున్నారో వీళ్ళకు ఏమి అర్థం కాలేదు అని అంటే, వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అని అంటే, యేసు ప్రభువుతో వచ్చిందే మనకు. పూర్వం ప్రవక్తలతో ధర్మశాస్త్ర గ్రంథము, పాత నిబంధన 39 గ్రంథాలు ఏవైతున్నాయో అవి ఇశ్రాయేలుకు సంబంధించింది కాబట్టి వాటితోటి మనకేం పని లేదు, వాటి గురించి మనకు అవసరం లేదు. మనం కొత్త నిబంధనకు చెందిన వాళ్ళం కాబట్టి మనము కొత్త నిబంధన యొక్క ఆ యొక్క ఈ కొత్త నిబంధనకే మనం పరిమితము, దానినే మనం జరిగించాలని చెప్పేసి వాటి ప్రకారం మనం నడుచుకోవాలని చెప్తున్నారు. సో నేను మీకు జస్ట్ కొన్ని మాటలు చెప్తాను, నేను ముగిస్తాను. సో ఈరోజు ఇది బాగా మీరు చదువుకోగలిగిన వాళ్ళు, బైబిల్ను చదవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుని గురించి తెలుసుకోవాలనుకున్న మీరు రాసుకోండి. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లూకా సువార్త 24వ అధ్యాయము  మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుండి ఒకసారి చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలను నెరవేరినవని వారితో చెప్పాను. అంటే ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులు అయినటువంటి వారికి ఈ సంగతిని చెప్తున్నాడు. నా వైపు చూడాలి, ఇప్పుడు మీరు ఈ మాటలు వినాలి. మీరు యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు ఏమన్నానంటే, నన్ను గూర్చి మోషే, ఆ తర్వాత మోషే యొక్క ధర్మశాస్త్రములోను, ఆ తర్వాత కీర్తన గ్రంథములోను, ప్రవక్తల గ్రంథములలో ఎవరిని గురించి రాయబడింది అన్నాడు? యేసు ప్రభుని గురించి రాయబడింది. అంటే అన్ని యేసు ప్రభు గురించే రాశారంటే అన్ని యేసు ప్రభు గురించి రాయలేదు. మోషే ధర్మశాస్త్ర గ్రంథములో మోషే అన్ని యేసు ప్రభు గురించే రాయలేదు. కీర్తన గ్రంథం ఉంది, కీర్తన గ్రంథములో
రాయబడినటువంటి కోరహు కుమారులు, ఆషాపు